వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లు కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. సాయంత్రంలోగా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైట్, కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. ఆల్మోస్ట్ 2 days అవుతుంది, ఇంకా ఫలితం తేలకపోవడం చాలా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సో మొత్తానికి ఇప్పటివరకు ఎంతమంది, ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారు, ఏ సమయం పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు మొదటి ప్రియారిటీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. నిన్న నైట్ నుంచి కూడా రెండో ప్రియారిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కావచ్చు, ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉంటే ఇప్పటివరకు 52 మంది అభ్యర్థులలో సుమారుగా 30 మందికి పైగా ఎలిమినేషన్ అయినట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రియారిటీ ఓట్లలో 18,565 లీడ్తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా కేంద్రంలో సమీపంలోటువంటి దుప్పాలపల్లి కౌంటింగ్ సెంటర్ దగ్గర విజువల్లో చూడకూడదు. ఇక్కడ అభ్యర్థులు కావచ్చు, మిగతా సంబంధించిన ఏజెంట్లంతా కూడా ఎప్పుడెప్పుడు ఫలితం వస్తుందా, ఎట్లాంటి ఫలితం ఉండబోతుంది, ఏ పార్టీకి లాభం చేకూరుతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ, ఇటు సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మనకు కొంత సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి సెకండ్ ప్రియారిటీ ఓట్లలో 320, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి 218, బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 151 ఓట్లతో ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా ఇప్పటివరకు 30కి పైగా అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతుంటే నాకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. కౌంటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది, సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎంత మేరకు వచ్చాయి ఎంతో మాట్లాడాం. సార్, సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి ఎంతవరకు మీకు వచ్చాయి, కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఎలిమినేషన్ ప్రక్రియ ఏం చెప్తారు? సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాంట్లో సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా సేమ్ మెజారిటీ కొనసాగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఎలిమినేట్ అయినటువంటి 30 మందిని ఎలిమినేట్ చేస్తే దాదాపు వాళ్ళలోంచి మెజారిటీ ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లు మనకు రావడం జరిగింది. దాదాపు 300 పైచీలకు మెజారిటీ ఓట్లు మనకు వస్తే దాదాపు 157 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చినాయి. ఒక 108 దాకా బీజేపీ అభ్యర్థికి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకా అంటే ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియలో స్టార్టింగ్ దశ మాత్రమే ఉంది, అసలు దశ ఇంకా ముందుంది. ముందు దశలో ఎలాంటి ఫలితం రాబోతుందో చూడాలి. సెకండ్ ప్రియారిటీ ఓట్లలో ఏ అభ్యర్థి ఇండిపెండెంట్గా బీజేపీ ఎవరికి కలిసి వస్తే మీరు భావిస్తున్నారు, ఎట్లా ఉంటుంది అంటారు? సెకండ్ ప్రియారిటీ ఓట్లు నాకే కలిసి వచ్చినాయి కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, కాబట్టి మెజారిటీ ఓట్లు మళ్ళీ దక్కే అవకాశం. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు, కౌంటింగ్ పాల్గొన్నారు. అప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికిప్పటికి కౌంటింగ్ కావచ్చు, మొదటి ప్రియారిటీ కావచ్చు, సెకండ్ ప్రియారిటీ గ్యాప్ ఎట్లా ఉంది, ఈ డిఫరెన్స్ ఏం చెప్తారు సార్? కొద్దిగా అంటే అప్పటికి ఇప్పటికి కొంత మెరుగైన ఫలితం ఉంది. అప్పుడేమో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నేను మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ సాధించలేకపోయినా ఈసారి ఎక్కువ సాధించాను కాబట్టి గెలుపు అవకాశాలకు మాకు మెరుగ్గా ఉన్నాయి. అధికార పార్టీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారు, ఇక్కడ ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా? ఇప్పుడు ఆర్ఓ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక్కడ మనం ఉండగానే పోదాము. వాస్తవం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక లేనిపోయిన ఆరోపణ చేసి తద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా తప్పు. 100% అధికారులు నిష్పక్షపాతంగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. వాళ్ళు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో చేసే ఆరోపణలు తప్ప ఇంకోటి కాదు. తుది ఫలితం వస్తుందని భావిస్తున్నారు, ఇప్పటివరకు తుది ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఇవాళ నైట్ వరకు రావచ్చు తుది ఫలితం. మేబీ అధికారులు ఇంకొంచెం వేగం పెంచి టేబుల్ పెంచితే ఇవాళ నైట్ వరకు రావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ వరకు కూడా ఉండొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అభిప్రాయం అయితే ఈరోజు మధ్యాహ్నం కావచ్చు లేదా సాయంత్రం వరకు తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు 30 మంది అభ్యర్థులను అధికారులు
ఎలిమినేషన్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటివరకు సెకండ్ ప్రియారిటీ సంబంధించినటువంటి ఓట్లకు కూడా తీన్మార్ మల్లనే లీడ్లో ఉన్నట్టు తీన్మార్ మల్ల అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా ఎమ్మెల్సీ విజేత ఎవరు, పట్టభద్రుడు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తేలబోతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.